సుడిగాడ్ అంటే అల్లరి నరేష్. మరి మన జబర్దస్త్ లో సుడిగాడ్ ఎవరండి? అదేనండి మన సుధీర్. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. రేపింది జ్వాల కొట్టమంటాను చదివించి నీ సంపద. సార్ మంచి మూడ్లో ఉన్నట్లున్నారు. ఆయన ఎప్పుడు మూడ్లోనే ఉంటారు. నేను మాట్లాడేది ఏం బాబు నాగబాబు గారు, సంసారాలు చేసుకోనవరా మమ్మల్ని? నువ్వేం మాట్లాడుకో, అప్పటి నుంచి మాట్లాడుతున్నావు. నీ వల్ల ఒక స్కిట్ కూడా కొట్టలేకపోయాం. మొత్తం ఈ రోజు నేనే చేసుకుంటా. అవునా? నన్ను ఎవ్వరు ఆపలేరు. అవునా? ఆపలేరు. అవునా? ఆపలేరు. అవునా? నిద్ర కూడా ఆపలేరు. పెళ్ళే సంవత్సరం అయింది, ఇప్పటివరకు వాంతులు లేవు. ఒక్క నెల టైం అయ్యి సంవత్సరం కూడా తప్పుతావు. అవునా? ఆ, అవునా? ఎక్కువ మాట్లాడుకు. నువ్వు చెప్పాగా, ఇదిగో ఎవరో ఇల్లు చూడడానికి వస్తారు, రెంట్కి వస్తామని చెప్పావుగా, వస్తున్నారో లేదా? మాట్లాడవేంటే? నువ్వే కదా మాట్లాడుతాను. డైలాగ్ ఉన్నప్పుడు మాట్లాడొచ్చు. వస్తున్నాడా? అదే వెయిట్ చేస్తున్నాను. దేనికి? అదే రెంట్కి. ఏంది? అదే రెంట్కి ఏదో ఉందన్న. 5,000. అబ్బా 5,000 చాలా చెప్తా వచ్చా. ఎవరు తీసుకోపోతావు నువ్వు? ఎవరు తీసుకెళ్తున్నావు అంట? ఎవరండి? అది నా పిల్లం. అది సారీ అండి, 2,000 ఎక్కువ ఉంచుకోండి. ఇదిగోండి. ఒక్క నిమిషం ఆగు. ఏది 2,000 ఇస్తే పిల్లలు తీసుకుపోతావు నువ్వు? నువ్వేంది ఆడితే వెళ్ళిపోతున్నావు? రమ్మంటే కొత్త కదా చూపిద్దామని. దేనికి? అదే మన ఇల్లు అద్దె చూపిద్దామని. అంతేగా, తేడా లేదుగా, నమ్మొచ్చుగా. ధూళి పడింది అంతేగా, అంతే. లేదుగా, ఏం లేదు. ఏంటి సోంబేరి, నీకేం కావాలి? ఏంటది? దోమ కుట్టింది కదా, అవసరం నీకు? బాగా గట్టి కుట్టినట్టుంది. పెద్ద దోమలు. సరే, ఇక్కడ ఏదో ఇల్లు అద్దెకిస్తాదని చెప్పని అన్నారు. అద్దెకొచ్చారా? నమస్తే నమస్తే, బాగుండారా? నమస్తే నమస్తే. ఏమి లేదు, రెంట్ 5,000. 5,000? 10,000 తీసుకోండి, పర్లేదు. 10,000 తీసుకోండి. అంతేనా? అంతే. బాగా మోతుబారు అనుకుంటా. ఇల్లు సరే, 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చేయాలా? 4 నెలలు తీసుకోండి. 4 నెలలు ఇచ్చేస్తాను. చాలా ఫాస్ట్ గా ఉండాలి. స్పీడ్. ప్రతి నెల తప్పకుండా రెంట్ ఇచ్చేయాలా? నెల తప్పకపోతే అడగండి. ఏంది? అదే తప్పకుండా ప్రతి నెల నెట్ ఇచ్చేస్తానని చెప్పని అంటున్నాడు. తప్పకుండా ఇచ్చేస్తాను. అంతేగా? అంతే అంతే. తేడా లేదుగా? ఏం లేదు. ఏదో అయ్యింది, ఏదో అయ్యింది. ఒక్కడే కాదు. ఏంటది? ఏంటది? అది నా అలవాటు. కొట్టేరేంటి? అది నా అలవాటు. నైట్ పూట లైట్ ఆరిపోయాలి. నాకు లైట్లు ఉంటే ఇష్టం ఉండదు, లైట్ లేకపోతేనే ఫుల్ హ్యాపీ. అవునా? నాకు కూడా అంతే. నాకు కూడా అంతే. అవునా? నిన్ను అడిగానా? మామూలు ఫ్లోలో వచ్చేసింది. ఫ్లో కట్ చేస్తా. రాత్రి 9 కల్లా ఇంట్లో ఉండా. మళ్ళీ ఏదో అయ్యిందంట. ఏదో అయ్యింది, ఏదో కొరత ఉంది నాకు. ఏదో చేసావు నువ్వు. ఒకరికి ఏమైంది నీకు? ఏదో పడిందండి. ఏం పడింది? ఏ కంట్లో పడింది? కంట్లో కాదు, ముక్కులు. ఇది పడుతుంది, అర్థమైందా? పెట్టుడు మేసాలు పెట్టుకోవడం కాదు. ఇదిగో, గోడకు మేకులు కొట్టకూడదు. ఆవిడ కొట్టచ్చా? ఆవిడ కొడితే నీకు ఓకేగా? నాకు నాకు తెలుసుగా. ఇదిగో పిల్లకాయ్, మొత్తం నా ఫండమెంటల్ చెప్పాను. ఇప్పుడు ఏంటంటే, మా ఇంట్లో ఒకటే కామన్ బాత్రూమ్ ఉండదు. నీకు సపరేట్ గా కావాలంటే 1000 రూపాయలు ఇవ్వాలి. ఊరుకోండి సార్, మీరు మరి ఎంత మంచి ఫిగర్ నుంచి కూడా సపరేట్ బాత్రూమ్. నేనే ఒక 2,000 ఇస్తా, ముగ్గురు కలిపి చేద్దాం స్నానం. అదే వాటర్ మిగులుతుంది కదా, వాటర్ ప్రాబ్లం. 3,000 అన్నాడు. ఒప్పుకోండి ఒప్పుకోండి. ఉండాలి, మనకేం కొత్త ఏంది ఇది? ఇదిగో 3,000 ఓకేగా? ఓకే ఓకేనండి, ఇచ్చే తొందరగా. ఇదిగోండి. బాగా నచ్చినావు? నాకు బాగా నచ్చింది. ఏంటది? అదే మీ ఇల్లు బాగుంది, చాలా బాగుంది, అద్భుతం.
అంతేగా అంతే అంతే ఇంకేం తేడా లేదుగా ఏం లేదు ఏం లేదు సరే ఈ రోజు రేపు సామాన్ తెచ్చేసుకో పో సామాన్లు ఆల్రెడీ తెచ్చుకున్నాగా ఇప్పుడు ఎలా తెచ్చుకుంటావు నువ్వు మన స్కిట్ ఎప్పుడు చేస్తున్నావు ఇప్పుడే మరి ఎప్పుడు తెచ్చుకోవాలి సామాన్లు ఇప్పుడే మరి నాన్ ఓకే క్యారెక్టర్ ఓకే నేను ఆల్రెడీ తెచ్చుకున్నానండి సామాన్లు సరే అదిగో నీ రూమ్ అక్కడ ఉంది వెళ్ళిపో అవునా ఆ. ఏదో అయింది దోమ కుట్టింది. దోమ మీకు కుట్టిందో నాకు కుట్టింది. అంతేగా అక్కడ కాదు ఇక్కడ కుట్టింది. మళ్ళీ 3 నెలల తర్వాత తేడా అవుతుంది సరే. అద్భుతంగా ఉంది ఈ ఫిగర్ ఎవరు హలో పిల్లకాయ ఆ. అది అనసూయ అమ్మగారి కూతురు అది పెద్ద కంచు పక్కకు పో ఈ పిల్లకాయలకు ఇది ఎక్కువ అంటే అద్దెకి ఇచ్చేసాం కదా. అద్దెకి ఇచ్చేసాము 5 నెలలు ఇదిగో ఊళ్ళో డబ్బులు నీకేం కావాలో కొనుక్కోవచ్చు నగలు కావాలంటే నగలు చీరలు కావాలంటే చీరలు చీరలు అంటే గుర్తొచ్చింది. పక్క మీద మొన్నే బోర్డు చూసాను. సిల్క్ చీర 10 రూపాయలట, పట్టు చీర 10 రూపాయలట, కాటన్ చీర 10 రూపాయలట. ఓయమ్మా. అవును. అవునా ఈ అంకమ్మ అది బట్టల షాపు కాదు ఇస్త్రీ షాప్ అది ఇస్త్రీ 10 రూపాయల. ఇగో ఇక్కడ ఉంది. హలో హలో సుధీర్ గారు ఎవరు మాట్లాడితే కొత్త ఇంట్లో దిగారటగా గులాబ్ జామ్ లాంటి ఫిగర్ కూడా ఉందటగా అక్కడ గులాబ్ జామ్ కి రసాన్ని మాట చిచ్చి మొగుండు మాట్లాడుతా ఉంటాను నేను అయ్యో సారీ అండి గులాబ్ జామ్ అక్కకి హాయ్ చెప్పారని చెప్పండి ఒకసారి సుధీర్ గారు ఉంటే పిలుస్తారా ఈ టైంలో ఎందుకు నువ్వు రాత్రి పూట ఏంటి మీరు పనిలో ఉన్నారా ఏంటి డిస్టర్బ్ చేశానా అదే అదంతా నీకు అవసరమా ఫోన్ పెట్టి తర్వాత 2 నిమిషాల తర్వాత ఫోన్ చేయి పిల్లగా ఇప్పుడు వచ్చాడు లేదా అప్పుడే కాల్ సీడికే నువ్వు గోకవే ఇదిగో బాబు సుధీరు సోమవారు సుధీరు ఏంటండి ఓనర్ గారు అది ఫోను ఫోన్ ఉంచుకోండి మీరే ఫోన్ అంటే ఈ ఫోన్ కాదయ్యా నీకు వచ్చింది కాలు కాల్ వచ్చిందా ఎవరు గెట్ డౌన్లోడ్ చేశాడా లేదంటే షేవింగ్ చేసి చేశాడా ఫోన్ మాట్లాడుతుంటే మనుషులు ఎట్లా కనిపిస్తారు నీకు మనిషి ఎందుకు కనపడ నేను వస్తా చెప్తాను వస్తాను ఫోన్ మాట్లాడితే మనిషి కనపడ్డంట హలో కనపడుతున్నానా ఫోన్ మాట్లాడితే మనిషి ఫోన్ మాట్లాడుతుంటే మనిషి కనపడతారు కదరా నువ్వు కూడా ఏంటమ్మా అలాంటి చేసుకున్నా చెయ్యేస్తా ఉండేది నువ్వు చెయ్యేస్తా ఉండేది అంటున్నా నేను సారీ ఇదిగో సరే కానీ ఎవడయ్యా అర్ధరాత్రి పూట ఫోన్ చేసి హాయ్ చెప్పాలని ఎవడాడు మళ్ళీ చేస్తా అన్నాడుగా 2 నిమిషాలు వెయిట్ ఎవడు చేద్దాం మీ ఊరాడు అన్నా మావాడే సరే కానీ ఎవడొచ్చు కనుక్కో ఒకసారి మీరు చూడు చేస్తున్నాడు. చెయ్యేస్తా ఉండేది నువ్వు అసలు పద్ధతిగా ఉండదు అసలు నీకేమనుకుంటున్నావు నువ్వు అర్థమైంది మీ పద్ధతి చెయ్యేందుకు వేస్తావు నువ్వు ఇదిగోండి డబ్బులు ఇస్తే ఓకేరా. సరే కానీ ఇదిగో 2 నిమిషాలు చేస్తున్నాడు మాట కనుక్కో ఒకసారి ఒరే ఎవడు చేశాడు అర్థం కావట్లేదు పని చేస్తాను అది కూడా డైరీ ఉంది దాంట్లో 25-30 నెంబర్లు ఉన్నాయి నేనే ఫోన్ చేసి కనుక్కుంటే ఎవడు చేశాడు ఎన్ని రోజులు పడుద్ది ఇవాళ అయిపోయింది కానీ హలో ఏడుకోండ్లు ఏడు ఫోన్ చేసావా చేయలేదా చేయి పర్లేదు మన నంబరే మన ఆంటీ ఇంట్లోనే ఉంటాను నేను ఇప్పుడు ఇదే మంది ఏంటి అవునా అలాగా ఈడు చేయలేదా ఇంకెవడు వీళ్ళెవ్వరూ కాకపోతే ఎవడు చేశాడమ్మా అమ్మా యా మన ఫుల్ హ్యాపీస్ సీనుగాడి బాగా తిరిపోయింది ఇక ఇల్లు నాదే ఈ డార్లింగ్ నాదే ఇద్దరు నాదే నేను ఫుల్ హ్యాపీ ఈ సీనియర్ గారిని సుధీర్ గారిని ఎవడో విడదీయాలి అనుకుంటున్నానండి. నేను వచ్చాను ఆడికి తెలియదు కదా ఆ విషయం. మన సంగతి ఇప్పుడు చూపిద్దాం ఆడికి. ఈ సుధీర్ గారిని ఏ శ్రీను నా వెయిట్ చూసి ఆ మాట చెప్ప ఒక్క నిమిషం బా వెళ్ళొస్తా ఏంట్రా పిలుస్తుంది వెళ్ళిపోతావేంటి ఒక్క నిమిషం బా కాదు ఇప్పుడే కాదురా ఇప్పుడే కదా నీ గురించి ఎంత బిల్డప్ ఇచ్చాను అందరి ముందు అయినా నీ పెళ్లి ఎప్పుడు అక్టోబర్ 22 నీ పెళ్లి కదా ఒరే పబ్లిక్ ఎందుకు నెల రోజుల్లో పెళ్లి పెట్టుకొని నీకు ఇవన్నీ అవసరమారా బ్యాచులర్ నాకు కావాలి కానీ నీకేంట్రా అయినా
నీకు ఇంటికి బాబా సుధీర్ కొట్టిస్తారే నువ్వు కెమెరా ఫేస్ చేయాలి దరిద్రుడా. చిట్టా చిట్టా ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 అసలైన మ్యాటర్ ఈ రోజు బయటకు వచ్చింది ఆ ఏంటి అక్టోబర్ ఎండ్ లో పెళ్లియా 22nd పెళ్లి ఇది. కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ మ్యాటర్ గురించి చెప్పు. అది దోమ పుట్టిందని చెప్పాను ఆల్రెడీ. సో మన జడ్జెస్ కి ఎలా అనిపించో చూద్దాం. రోజా గారు, ముగ్గురులో పానకంలో పుడకెవరు? అది మీకు అర్థం కాలేదా? అయితే మళ్ళీ చేద్దాం సార్. సంజీవ్ సార్ మళ్ళీ ఫస్ట్ ఏమో మీరు అనుకున్నా, తర్వాత వాళ్ళ ఆయన అనుకున్నా ఆయన కొట్టగానే, తర్వాత మీ ఇద్దరు కలిసి ఆవిడ కొట్టగానే ఆవిడ పానకంలో పుడకే. పానకంలో పుడకని మీకు అర్థం కాదు మొత్తానికి. అర్థమైపోయింది. అచ్చాను జోరున వేటకే వచ్చిన శీను గెటప్ బాగుంది అండ్ డైలాగ్ డిక్షన్ బాగుంది. ఈయన ఫుల్ కలర్ఫుల్ గా పాతకాలం హీరోల్ని గుర్తు చేస్తున్నాడు సుధీర్. పోరడే ఆగని కోతకే పాత స్టోరీ అయినా కూడా కొత్త రకంగా చూపించారు, ఇంట్రెస్టింగ్ గా చూపించారు. పెడా చూడడే తీర సెంగు నాగబాబు సార్. మీతో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఆ స్కిట్ లో యాక్చువల్లీ స్కిట్ యాజ్ ఇట్ ఈస్ వీళ్ళిద్దరు భార్య భర్తలు. నేను ఎవరో తెలియని అతన్ని నేను వచ్చాను, రెంట్ దిగాను, మొత్తం అది స్టార్టింగ్ లో వచ్చింది. లాస్ట్ లోని ఆ చంపేసిన తర్వాత బయటకు వచ్చామాట, మొత్తం అవుట్ అయిన తర్వాత skit లో కంప్లీట్ స్కిట్ నుంచి బయటకు వచ్చి చెప్పామాట సీన్ గానీ సుధీర్ని ఎవరు విడదలేరని చెప్పని. అప్పుడు మేము ఇద్దరు లెగుస్తాం, మేము స్కిట్ ఏరా చేస్తుంది, మేము నిన్ను చంపగలం చెప్పి ఆయన చంపుతాం అన్నమాట. చంపి అంటే అంత లాజికల్ గా కొంచెం బాగా మేధావులకి రీచ్ అయ్యేలాగా ఉంది. అంటే నేను అంత మేధావిని కాకపోవడం వల్ల నాకు తెలుసుకోవాల్సి వచ్చింది. తులకు బెదురడి గుంటడే అంటే కన్ఫ్యూజన్ ఉంది స్కిట్ లో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీ స్కిట్ లో ఉన్న కామెడీ ఎంటర్టైన్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నా. స్కిట్ ఏం ప్రజెంట్ చేస్తున్నారు అనేది చూస్తున్నా. తర్వాత నువ్వు రాగానే పెద్ద పొరికిలా ఉన్నావా గెటప్ లో. రావటమే ఎవడరా బాబు పెద్ద పొరికి. గెటప్ ఆ డ్రెస్ అది బాగుంది, కామెడీ నవ్వే నేను. కానీ ఇది కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది స్కిట్. అది కొంచెం అంటే లాస్ట్ లో కొంచెం ఇంటెలెక్చువల్ గా చేశాను సార్, కావాలని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ మాట. బట్ ఓవరాల్ స్కిట్ మీరు చేసింది వెరీ గుడ్. Thank you. గుడ్. గడుగున దడదడే